జై శ్రీరామ్ దోస్తులు ఎట్లున్నారు? చాలామంది ఇన్స్టాలో అండ్ వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు అండ్ కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ రిప్లై చేయలేకపోతున్నా, క్షమించండి. అందరికి తెలవడానికి కోసం ఈ వీడియో పెడుతున్నా. మొదటిగా వర్క్ వీసా అండ్ విజిట్ వీసా గురించి చాలామంది అడుగుతున్నారు. మరియు ఇక్కడ వెదర్ ఎట్లుంటుంది, ఏ టైంలో ఎట్లుంటుంది అని చాలామంది అడుగుతున్నారు. మరియు ఎగ్జామ్ గురించి కూడా అడుగుతున్నారు. వీళ్ళ కోసం క్లారిటీగా ఈ వీడియో పెడుతున్నాను. మనకి ముఖ్యంగా వర్క్ వీసానా విజిట్ వీసానా అని తెలవాలంటే మనకి రష్యాది వీసా వస్తుంది కదా, దాంట్లో ఏర్పడుతుంది. 15 డేస్ వస్తే విజిట్ వీసా, 3 months వస్తే వర్క్ వీసా. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుందా అని అడుగుతున్నారు. ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని మీకు ముందే తెలుస్తుంది. ఎప్పుడు మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు దాంట్లో చెప్తారు. ఒకవేళ ఎగ్జామ్ ఉందంటే కంపల్సరీ ప్రిపేర్ కావాల్సిందే. ఇక్కడికి వచ్చినాక ఎగ్జామ్ కంపల్సరీ రాయాల్సిందే. ఫెయిల్ అయితే అది మీ బాధ్యతనే, కంపెనీ బాధ్యత అయితే ఉండదు. వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు మీకు నేర్పించడానికి. ఎగ్జామ్ రాయడం మాత్రం మీ బాధ్యత. మళ్ళా భయపెడుతున్నాను కాదు, జాగ్రత్త పడండి అని చెప్తున్నా. ఒకవేళ ఎగ్జామ్ ఉన్నదని మీకు ఇంటర్వ్యూలో తెలిస్తే మీరు కంపల్సరీ ఫిక్స్ అయిపోర్రి ఎగ్జామ్ పాస్ కావాలా అని. ఇంకొకటి వెదరు ఒకే లెక్క ఉండదు. అప్పుడప్పుడు మారుతుంటుంది. అప్పుడు స్నో పడుతుంది, అప్పుడు ఎండాకాలం. ఇప్పుడైతే వెదర్ మన దగ్గర చలి తక్కువ ఉంది, ఎండ కొడుతుంది. ఇప్పుడైతే ఎండాకాలం. ఇక్కడ వెదర్ బాగుంది, పర్లేదు, మన వాళ్ళు తట్టుకోగలుగుతారు. అంతా ఉంటుంది. కానీ మన చలికాలం బాగుంటుంది, స్నో పడుతుంది. కానీ మనం జాకెట్స్ వేసుకుంటాం కాబట్టి పర్లేదు, డన్. ఇండియన్స్ అయితే తట్టుకోగలుగుతారు, మన ఇండియన్స్ చాలా వరకు. టెన్షన్ లేదు వెదర్ గురించి అయితే, భయపడకండి. అందరూ సర్వైవ్ అవుతారు వెదర్ గురించి. సో ఈ విధంగా అయితే ఉంది వెదర్ రష్యాలో. ఇప్పుడైతే ప్రజెంట్ ఎండ కొడుతుంది. చలి ఉన్నా కానీ ఎండ కొట్టే టైంకి ఏర్పడదు. ఇదే మా డార్మెంటరీ, ఇక్కడనే ఉంటాం మేము. చాలామంది రష్యా వచ్చిన 1 month కష్టపడతారు, చాలా బాధ ఉంటుంది, సర్వైవ్ కాలేరు అని అనుకుంటారు. కానీ ఓపిక పట్టండి, 1 month తర్వాత మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మేము కూడా అంతే సఫర్ అయినాం 1 month. దాని తర్వాత ఇప్పుడు ఓకే, మాకు బెటర్, చాలా బాగుంది. ఇప్పుడు అకామిడేషన్ అయినా మాకు వర్క్ అయినా సూపర్ ఉంది. 1 month అయితే కష్టం ఉంటుంది, అప్పుడు మీరు ఓపిక పట్టండి. 1 month తర్వాత మీకు బాగుంటుంది. అప్పుడే ఏజెంట్కి ఫోన్ చేసి ఇట్లుంది అట్లుందని చెప్పకూడదు. మేము కూడా అంతే చేసినాం. కానీ మాకు 1 month తర్వాత బెటర్ ఉంది ఇప్పుడు రిజల్ట్, పర్లేదు, ఇప్పుడు బాగుంది. అందుకే చెప్తున్నా, కొత్తగా వచ్చేటోళ్ళకి మళ్ళీ గాబరా గత్తర చేస్తారు మన వాళ్ళు. అది కావద్దని ముందే మేము ఆల్రెడీ ఫేస్ చేసినాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటున్నా. ఇక్కడ బెస్ట్ సిమ్, నెట్వర్క్ మంచిగా వచ్చే సిమ్ ఏదంటే బెలిన్ సిమ్. ఇదే సిమ్ బాగుంటుంది, నెట్వర్క్ కూడా. రష్యాలో ముఖ్యంగా ఫుడ్ అయితే మన దగ్గర దొరికినట్టయితే దొరకదు. ఇక్కడ మొత్తం రైట్ ఫుడ్ తింటారు. మసాలా ఎక్కువ ఏం తినరు, కారం కూడా తక్కువ ఉంటుంది. కారం వాడరు, మొత్తం మన క్యాప్సికమ్ పౌడరే వాడతారు. ఇక్కడ కారం అయితే వాడరు. ఇంకోటి, ఇక్కడ రష్యాలో లాంగ్వేజ్ నేర్చుకోవడం బాగా ముఖ్యమా అంటే కొన్ని దగ్గర అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ ఐటీ మన సాఫ్ట్వేరు, ఐటీ సెక్టర్స్ అవి ఉంటాయి చూసినాం, ఇంగ్లీష్ బాగా నడుస్తుంది చూసినాం. అక్కడైతే అవసరం లేదు లాంగ్వేజెస్. ఇక్కడ ఎక్కువ శాతం ఎక్కడైతే రష్యా మాట్లాడతారో, ఎక్కడైతే రష్యా కంపెనీస్ బాగుంటాయో అక్కడ కంపల్సరీ రష్యా నేర్చుకోవాలి. రష్యన్ ఎగ్జామ్ కంపల్సరీ కావాలి. ముఖ్యంగా అయితే ఏజెంట్స్, కొంతమంది జెన్యూన్ ఉంటారు, కొంతమంది ఫ్రాడ్స్ ఉంటారు. అందరూ అట్లనే ఉంటారు. ఏజెంట్స్ మీకు ఎక్కువ తెలిసిన వాళ్ళే, నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గరనే మీ పాస్పోర్ట్స్ పెట్టుకొని రష్యా గురించి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర అయితే పెట్టుకోకండి. ఎందుకంటే కొంతమంది ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఆ ఫ్రాడ్స్ వల్ల అందరు ఫ్రాడ్స్ అనుకుని నమ్మడం లేదు. కొంతమంది అయితే బాగున్నారు, బెటర్ ఉన్నారు, కొంతమంది ఫ్రాడ్స్ ఉన్నారు. రష్యా ఇప్పుడు బాగా నడుస్తుంది కాబట్టి ఈ రష్యన్ మీద 50,000, రష్యాలో 70,000, 1,00,000 ఇట్లా జీతాలు వస్తున్నాయి కాబట్టి అందరు పాపం బాగా మోసపోతున్నారు. కాబట్టి వాటిని వాళ్ళు క్యాచ్ చేసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా అయితే తెలిసిన వాళ్ళ దగ్గర అయితే పెట్టుకోండి. మీకు జెన్యూన్గా, మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళైతేనే పెట్టుకోండి. కొత్త వాళ్ళ దగ్గర అయితే పాస్పోర్ట్లు పెట్టుకొని రష్యాకి లక్షలు అడ్వాన్స్ కట్టుకొని మోసపోకండి. ముందు ఎంక్వైరీ చేయండి, ఏజెంట్ ఎట్లాంటి వాడు, జెన్యూనా, ఇంతకుముందు ఎంతమందిని పంపించారు, వాళ్ళందరూ ఇప్పుడు బరాబర్ వర్క్ చేస్తున్నారా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా అని తెలుసుకొని ఏజెంట్ల దగ్గర పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, అన్నిటికీ ప్రిపేర్ అయ్యారంటే రష్యా ఏదో ఉంటుందని అనుకోకూర్రి, ముందే తెలుసుకోర్రి. రష్యాలో ఎగ్జామ్ కంపల్సరీ, అక్కడ ఇంటర్వ్యూలో ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుందంటే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ వెదర్ కూడా మనం సర్వైవ్ అవుతాం, టెన్షన్ లేదు. మీరు చేయాల్సింది ఒకటే, వర్క్ మరియు ఎగ్జామ్ ఉందంటే బరాబర్ చదువుకుంటే పాస్ అయిపోతారు. ఇది మాత్రం ఫిక్స్. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.